నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి నాటికి ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. ఘాట్ రోడ్ నిర్మాణంపై అధికారులతో సమీక్ష. మహిళా అత్యాచార ఘటనలో నేటికి పురోగతి లేకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించిన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్, డీజీపీలకి బహిరంగంగా లేఖ. ప్రతిభ ఆధారంగా సివిల్స్ అభ్యర్థులకు 30 నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఈ నెల 20న ప్రతిభా పరీక్ష. వినుకొండ కొండపై వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని తొలి ఏకాదశి పండుగలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. దేవాలయం, ఘాట్ రోడ్, గిరి ప్రదర్శన, రోడ్డు నిర్మాణంపై బుధవారం చీఫ్ విప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలై 7వ తేదీ జరగబోవు తొలి ఏకాదశి పండుగ భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి 5.90 కోట్లు, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణానికి 1.20 కోట్లు, రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి 2 కోట్లు నిధులు మంజూరు చేయించాలని, అలాగే దాతల సహకారంతో 6 నెలల్లో నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను చీఫ్ విప్ జీవీ ఆదేశించారు. ఘాట్ రోడ్ నిర్మాణం గతంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా ఇష్టానుసారంగా ఘాట్ రోడ్డుకు బ్లాస్టింగ్లు చేయటం వలన కొండ చుట్టూ రాళ్లు నిలిచి ప్రమాదభరితంగా మారిందన్నారు. రోడ్లు, ఆర్టీసీ బస్సుల పార్కింగ్, గ్రీనరీ, కరెంటు, త్రాగునీరు తదితర అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆదేశించారు. సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, జనసేన, బీజేపీ నాయకులు, పంచాయతీరాజ్ ఎస్ పి బ్రహ్మయ్య, సిద్ధలింగమూర్తి, ఆర్&బి, పిఆర్, పిఐయు, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ డిఈలు, ఏఈలు, దేవాదాయ శాఖ డిఈ, ఏఈలు, ఈవోలు, ఫారెస్ట్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి కొండ మీద మన వినుకొండలో ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు వివిధ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి సంబంధిత డిపార్ట్మెంట్లు అన్నింటి కూడా పిలవడం జరిగింది. అలాగే మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారిని, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారిని, అట్లాగే మనకి అడ్వైజరు అశోక్ గారిని, అందరిని కూడా ఎన్డీఏ నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే గుడి కమిటీ వారిని, పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో గుడి నిర్మాణం కొంత భాగం ఆగిపోయింది. అలాగే ఘాట్ రోడ్డు అసంపూర్ణంగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వంలో ఏదైతే డిజైన్ ప్రకారం ఘాట్ రోడ్డు నిర్మించాలో దాన్ని డిజైన్ ప్రకారం చేయకుండా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో దాన్ని వదిలేయడం, అస్తవ్యస్తంగా మిగిలిపోవటం చాలా బాధాకరం. గతంలో దాన్ని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే దీన్ని టెంపుల్ నిర్మాణాన్ని త్వరితగతిన రానున్న 8 నుండి 10 నెలల్లో టెంపుల్ నిర్మాణం పూర్తి చేయడం, బ్రహ్మాండంగా రామలింగేశ్వర స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేది సంకల్పం. సిజిఎఫ్ నుండి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇది పైన ఘాట్ కొండ మీద అభివృద్ధి కోసం ఈ నిధులను వెచ్చించడం జరుగుతుంది. అట్లాగే బ్యూటిఫికేషన్ కోసం కొండ ఎక్కేటప్పుడు ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు పెట్టాలి అనేది కూడా ఆ కమిటీ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ చరిత్ర, రామలింగేశ్వర స్వామి చరిత్ర గుర్తొచ్చే విధంగా కొండ మీదకి వెళ్తా ఉంటే ఘాట్ రోడ్ లో అక్కడక్కడ వ్యూ పాయింట్స్ లో కూడా కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా డోనర్స్ ముందుకు వచ్చిన వాళ్ళతోటి అక్కడ ఒక్కొక్క డోనర్ పేరుతోటి ఒక్కొక్క విగ్రహం కూడా ఇవ్వడానికి కొంతమంది డోనర్స్ ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా ప్రోత్సహిస్తాము. అట్లాగే బ్యూటిఫికేషన్ కింద ట్రీ ప్లాంటేషన్ కూడా చాలా అవసరం ఉంది. ఒక పక్క ఘాట్ రోడ్డు, ఒక పక్క గుడి నిర్మాణం పూర్తి చేస్తానే మరో పక్క మెట్లు కూడా, కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు కూడా ఒక కమిటీకి బాధ్యత చెప్పి మెట్లు నిర్మాణం కూడా పూర్తి చేస్తాము. దాంతోపాటు గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా అసంపూర్ణంగా అయిపోయింది.
దాన్ని కూడా పూర్తి చేయడానికి సంకల్పం చేశాం. దానికి కూడా అధికారులని మార్కింగ్ ఇవ్వమని చెప్పేసి కోరటం జరిగింది. ఆ విధంగా గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాగే ట్రీ ప్లాంటేషన్ కూడా ప్యారలల్ గా బ్యూటిఫికేషన్, ట్రీ ప్లాంటేషన్ కూడా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఒక పర్యాటక కేంద్రంగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఒక గుడి నిర్మాణంతో పాటు ఘాట్ నిర్మాణంతో పాటు ఇంకో పక్క చెట్లు కూడా పెంచటము, గ్రీనరీ డెవలప్ చేయటము, కొండ మీద వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ లో ఎక్కడెక్కడ అవసరం అయితే అక్కడ ఈ గ్రీనరీ డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేపడుతున్నాము. ఇవన్నీ కూడా ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా రామలింగేశ్వర స్వామి ఒక పుణ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి అందరూ మిత్రులందరూ కూడా కలిసి వస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాము. దీనికి తొందరలోనే కూడా ఒక కమిటీ కూడా పూర్తి చేస్తాము. ఈ ఘాట్ రోడ్డు పనులని రానున్న వారం 10 రోజుల్లో ఈ పనులు కూడా ప్రారంభిస్తున్నాం. ఘాట్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం. అట్లాగే ఇంకా ఏమేం కావాలో భవిష్యత్తులో దాని ఎక్స్పాన్షన్ కోసం దాన్ని కూడా ఎస్టిమేషన్స్, జిల్లా అధికారులని ఎస్టిమేషన్స్ ఇవ్వమని చెప్పేసి కోరటం జరిగింది. అందరి సహకారంతో వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడిని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. దానికోసం భవిష్యత్తులో ఇంకా చంద్రబాబు గారి సహకారం కూడా తీసుకుంటాం. ఘాట్ రోడ్ నిర్మాణానికి ఎంత అవసరమైనా ఇవ్వండి, ప్రభుత్వ నిధులు ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వినుకొండ ప్రజలందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో ఒక మహిళ అత్యాచార ఘటనలో నేటికి పురోగతి లేకపోవటంలో ఆంతర్యం ఏమిటని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, గత 10 నెలల క్రితం వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో ఒక మహిళను అమానుషంగా అత్యాచారం చేసి అనంతరం బురదగుంటలో వేసి తొక్కి హత్య చేశారని, ఇంతవరకు ఆ హత్య చేసిన వారికి పట్టుకోలేకపోయారని, ఇది పోలీసుల అసమర్థత, ప్రభుత్వం చేతకానితనమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యమని అన్నారు. ఈ కేసులో హంతకులకు శిక్ష పడి హత్యకు గురైన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ఈ పోరాటంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీలకి బహిరంగ లేఖ రాశారని తెలిపారు. వినుకొండ రూరల్ మండలంలో ఉన్నటువంటి ఏనుగుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక మహిళని అత్యాచారం చేసి ఒక బురద గుంతలో తొక్కేసినటువంటి విషయాన్ని దాదాపుగా 10 నెలలు పైచులకైనా కూడా ఇంతవరకు ఆ కేసు పెండింగ్లో పడేసి ఇంతవరకు ముద్దాయిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే మేము స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం, సిఏ గారికి కంప్లైంట్ చేశాం, పోలీస్ ఆఫీసర్లు అందరికి కూడా కంప్లైంట్ చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడెక్కడ రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రధాన కారణం ఏంటంటే మహిళల మీద అలా ఎక్కడైనట్టంటే ఇలా చెయ్యి ఇలా ఊపితే అలా పోలీసులు వస్తారని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. హోంమంత్రి గారు చెప్తా ఉన్నారు, అలా చెయ్యి ఊపితే ఇలా పోలీసులు వచ్చేస్తారు చెల్లు పట్టుకొని. అత్యాచారం జరిగి 10 నెలలు దాటి 11 నెలలు అవుతా ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ ఏం పెట్టారయ్యా అంటే ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 174 కింద ఎఫ్ఐఆర్, మరి అదేవిధంగా అనుమానాస్పద మృతి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మెడ ఇరిగిపోయి అదే విధంగా కళ్ళు రక్తంతో వచ్చింది. ఇవన్నీ జరిగి అది పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఈ రోజుకి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి అవకాశం తీసుకోలేదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాలేదు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లేదానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను వారికి ఈ లెటర్ని బహిరంగంగా ఈ లేఖ రాయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. నేను ఈ లెటర్ రాయడానికి ప్రధాన కారణం
మీరు పట్టించుకోలేదు కాబట్టి మీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చాను, ఎన్నోసార్లు ప్రెస్ ద్వారా మీకు తెలియపరిచాను. ఇక్కడ శాసనసభ్యులు గారు పట్టించుకోండి, అమ్మాయికి న్యాయం చేయండి, ఆ కుటుంబానికి 2 బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి న్యాయం చేయండి అని భర్త కూడా చెప్పుకోవడం జరిగింది. నేను ఆ రోజు ఎస్పీ కాడికి కూడా, నా కాడికి వస్తే నేను కూడా వెళ్ళాను ఎస్పీ కాడికి. ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి భర్త కూడా పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే తేలుస్తానన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి చెప్తే ఎమ్మెల్యే గారు వెంటనే మరి స్పందిస్తారు అనుకున్నాం. వారు ఈ రోజు కూడా స్పందించలేదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మరి డీజీపీ గారికి మేము బహిరంగంగా లేఖ రాయడం జరుగుతాం. ప్రతిభ ఆధారంగా సివిల్స్ అభ్యర్థులకు 30 నెలల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూర్తి వివరాలు వెల్లడించారు. వినుకొండలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ, బీసీ మహిళా అభ్యర్థుల్లో ప్రతిభ ఉన్నవారిని 10 మందిని ఎంపిక చేసి శివశక్తి ఫౌండేషన్ తరపున ఉచితంగా శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. వారికి వసతి, భోజనం సహా అన్ని ఏర్పాట్లు ఉచితంగానే చేస్తామన్నారు. ఆదివారం అందుకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినుకొండ పట్టణం కురిచేడు రోడ్డులోని సీతారామపురం అయినవోడు దగ్గర ఉన్న డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనంలో పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారంతా ఆదివారం పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. పరీక్షలో మంచి మార్కులు వచ్చిన వారికి సివిల్స్ గ్రూప్ పరీక్షలకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8639379369 అనే నెంబర్కు సంప్రదించాలని లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ గతంలో హైదరాబాద్ లో వివిధ నగరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన వినుకొండలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు మెరిట్ ఉండే మహిళలకి 10 మంది పిల్లల్ని, స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. బోర్డింగ్, అక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఆదివారం దీనికోసం ఎగ్జామ్ పెట్టారు. కురిచేడు రోడ్లోని సీతారాంపురం దగ్గర, అయినవోల్ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పారా లక్ష్మయ్య గారి ఐఏఎస్ సర్కిల్ బిల్డింగ్ లో ఎగ్జామ్ పెడతారు. ఆదివారం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆసక్తి ఉన్నటువంటి, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 30 నెలల కోచింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి 10 మందికి రేపు సివిల్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అవటము, గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అవటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 3వ రోజు వినుకొండ పట్టణంలోని కారెంపూడి రోడ్డులో గల గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్ నందు నివాసం ఉంటున్న కుటుంబాలకు, చుట్టుపక్కల ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో గృహములలో సంభవించే గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, ఆయిల్ ఫైర్స్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాలు జరిగిన తరువాత ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలని వారికి డెమో ద్వారా చూపించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ కె శ్రీనివాసరావు, డ్రైవర్, ఆపరేటర్స్ పాల్గొన్నారు. నమస్కారం. నేను వినుకొండ ఫైర్ ఆఫీసర్. ఈ కారంచేడు గోల్డెన్ టవర్స్ అపార్ట్మెంట్లో డెమో ఇవ్వడం జరిగింది. కనుక మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారికి ధన్యవాదాలండి. నేను కోరుకునేది ఏంటంటే ఈ గ్యాస్ ఎలా ఆర్పాలి, ఎలా చేయాలి, ప్రమాదాలను మనం ఎలా ఎదుర్కోవాలి అనేది మన స్టాఫ్ చెప్పుకున్నారు. కనుక మీకు ఏదన్నా డౌట్లు ఉంటే మళ్ళీ అడగండి. ఇంకొకటి ఏంటంటే కోరుకునేది, మనం ఎప్పుడు లిఫ్ట్ వాడుతూ ఉంటాం. ఆ లిఫ్ట్ మాత్రం ఎప్పుడు ఏదైనా ఫైర్ అయినప్పుడు మాత్రం మీరు లిఫ్ట్లో దిగొద్దు. ఏ కాడికి మనం మెట్ల మీదే దిగండి. లిఫ్ట్ మాత్రం ఎప్పుడు వాడవద్దు. నేను ప్రెసిడెంట్ గారిని కోరేది ఏంటంటే ప్రతి ఫ్లోర్లో కూడా ఒక CO2, కార్బన్ డైఆక్సైడ్ CO2 ఒకటి పెట్టమంటున్నా. 5 ఫ్లోర్లు ఉంది. 5 CO2 పెట్టమని ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాను. కనుక మీరు కూడా ఈ ఫైర్ గురించి కూడా తెలుసుకోవడానికి చాలా మంచిది. మీకు ధైర్యం వస్తుంది. గ్యాస్ ఫైర్ అయితే అయ్యో ఫైర్ అవుతుందని మళ్ళీ బయటికి పరిగెత్తకుండా మనం ఎలా ఆర్పగలము, మనం క్లాత్తో ఆర్పగలము లేదా మనం బకెట్తో ఆర్పగలము అనేది కూడా మీకు కూడా అవగాహన ఇప్పటికే తెలిసిందనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగండి. మీరు ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు వంటగదిలో ఏది గ్యాస్ లీక్ అవుతుంది అనేది మీరు తెలుసుకొని ఎమ్మటనే మీరు స్విచ్ లైట్ కానీ
ఏని అది సెల్ ఫోన్ మాట్లాడటం కానీ ఉపయోగించరాదు. కనుక మొత్తం ఎట్లెస్ ఇవన్నీ తెరిచి ఒక అరగంట ఉంచితే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత రెగ్యులేటర్ ఆపుకోవటం ఇవి చేసుకోవటం. ఎమ్మండి సెల్తో మాట్లాడాలి, ఈ చేయొద్దు. మనకి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ప్రెసిడెంట్ గారిని మరీ కొడుతున్నాను, కార్బన్ డైఆక్సైడ్ CO2లో పెట్టించు సార్, అది నేను కోరుకుంటున్నాను. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ కి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.